కొరింథీ 6వ అధ్యాయంలో దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయము. ఈ సత్యం తెలియకుండా పరిశుద్ధాత్మతో ఆటలాడతారు, బైబిల్ సంఖలో పెట్టుకొని వ్యభిచారం చేస్తారు, అతిక్రమం చేస్తారు, అన్ని చెల్లిపోతుంది అనుకుంటున్నారు. జాగ్రత్త, దేవుని దగ్గర పాపం ఎప్పుడు కూడా చెల్లదు. పరిశుద్ధాత్మని మోసము చేయలేదు. పేతురు అంటున్నాడు కదా, ఏంటి గారడి సీమోనుతో అంటాడు, నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావా? అననీయ సఫీర్లతో కూడా అంటాడు, మీరు ఆత్మను మోసం చేస్తున్నారా అని అంటాడు. అంటే పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో నివసించాలంటే నీవు తప్పకుండా పవిత్రమైన జీవితము కలిగి ఉండాలి. అది సాధ్యం కాదండి, ఈ లోకంలో ఉన్నాం, ఇవన్నీ బూటకపు మాటలు. లేకుంటే పరిశుద్ధాత్మకు శక్తి లేదనమాట. యేసును నమ్ముకొని లాభం ఏంటి? నీవు యేసును రక్షకునిగా స్వీకరించినావంటే నీవి లోక మాలిన్యాన్ని నీ హృదయంలోకి రానియద్దు. అదే శక్తి కదా, ఇంకేం శక్తి? మరి వాట్ ఈస్ ద పవర్? లేదండి, మానవులం పడతాం లేస్తాం, అటువంటి బలహీన మాటలు ఎప్పుడు విశ్వాసి పలకకూడదు. మనకు సర్వాంగ కవచం ఉన్నది, సాతానుతో పోరాడడానికి, పాపంతో పోరాడడానికి, దేవుని కొరకు వెలగడానికి. అందుకే అన్నాడు, సమస్తము మీ పాదముల క్రింద నేను పెడతాను. అంటే ఏంటి? విజయం కదా, విజయం ఇస్తాడు. కనుక ఈ దేహము పరిశుద్ధాత్ముడు నివసించే ఆలయం. ఇది తెలియకుండా చెడ్డ మాటలు, బూతులు, కోపాలు, తాపాలు, పగ, ఈర్ష్య, కలహము, మరి ఇలాంటి వాటితో మనిషి రక్షింపబడినా కానీ శక్తి లేకుండా జీవిస్తున్నాడు. ఎందుకంటే సరిగ్గా దేవుని వాక్యాన్ని అవగాహన తీసుకోవడం లేదు.